హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కోసం ముందుకొచ్చింది టీజీఎస్ఆర్టీసీ. తాత్కాలిక చర్యగా ఇవాల్టి నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఎయిర్పోర్ట్లోని అరైవల్ ర్యాంప్ పిల్లర్ నంబర్ 8 దగ్గర నుంచి 2 స్లీపర్ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచింది. ఒకటి చెన్నైకి, మరొకటి బెంగళూరుకు వెళ్లనున్నాయి. చెన్నైకి వెళ్లే ప్రయాణికుల ఫెయిర్ 2110 రూపాయలుగా నిర్ణయించగా, బెంగళూరుకు వెళ్లే వరకు 1670 రూపాయల ధరను నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం దిశగా జోన్ డి నుంచి నడుస్తాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కోసం ముందుకొచ్చింది టీజీఎస్ఆర్టీసీ. తాత్కాలిక చర్యగా ఇవాల్టి నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఎయిర్పోర్టులోని అరైవల్ ర్యాంప్ పిల్లర్ నంబర్ 8 దగ్గర నుంచి 2 స్లీపర్ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచింది. ఒకటి చెన్నైకి, మరొకటి బెంగళూరుకు వెళ్లనున్నాయి. చెన్నైకి వెళ్లే ప్రయాణికుల ఫేర్ 2110 రూపాయలుగా నిర్ణయించగా, బెంగళూరుకు వెళ్లే వరకు 1670 రూపాయల ధరను నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం దిశగా జోన్ డి నుంచి నడుస్తాయి. ఇదే విషయంపై మరింత సమాచారం అజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అజయ్, ఇండిగో సంక్షోభం వేళ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇండిగో ఫ్లైట్ సంబంధించి కొన్ని డిలే కావడంతో పాటు ఇటు ఫ్లైట్ సంబంధించిన క్యాన్సిలేషన్ కూడా జరిగిన విషయం తెలిసిందే. సో ఒక 2-3 రోజుల నుండి మనం పరిణామాలు చూస్తున్నాం. ఎక్కడికక్కడ ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు ఎక్కడికక్కడ స్టక్ అయిపోయిన సిచ్యువేషన్. సో అందువల్ల శంషాబాద్ విమానాశ్రయంలో కూడా పెద్ద ఎత్తున ఇండిగో ఫ్లైట్స్ సంబంధించి క్యాన్సిల్ అవ్వడంతో వివిధ ప్రాంతాలు ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ఆ టికెట్స్ కూడా తీసుకున్న తర్వాత ఒక్కసారిగా ఇండిగో సంబంధించిన ఎయిర్లైన్ సంస్థ కొన్ని కారణాల వల్ల వాటన్నింటినీ కూడా డిలే చేసిన కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా చాలా మంది వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. సో ఇప్పటికే ఇండిగోకి సంబంధించిన సంస్థల వారితో ఇటు పోలీసులు కావచ్చు, లేకపోతే ఇటు విమానయాన శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడారు. సో ప్రస్తుతము ఇండిగో సంబంధించి ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిన క్రమంలో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెయిన్ గా టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది. ఇటు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయి ట్రావెలింగ్ కి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కోసము కొన్ని ప్రత్యేకమైన బస్సులను కూడా ఇటు టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రత్యేకమైన బస్సులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాయి. ఇటు చెన్నై, బెంగళూరు కి ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసింది. ఇటు అరైవల్ ర్యాంప్ పిల్లర్ నెంబర్ 8 దగ్గర నుంచి 2 స్లీపర్ బస్సులు, ఒకటి చెన్నైకి, మరొకటి బెంగళూరుకి వెళ్లే దిశగా పూర్తి స్థాయిలో ఆర్టీసీ చర్యలు తీసుకుంది. ఇటు చెన్నైకి వెళ్లే ప్రయాణికులకు సంబంధించి దాని టికెట్ కూడా 2110 రూపాయలు బస్ సంబంధించిన టికెట్ ని ఏర్పాటు చేసింది. ఇటు బెంగళూరుకి 1670 రూపాయల టికెట్ ని ఏర్పాటు చేసింది. దీంతో పాటు ఇటు ఏపీకి సంబంధించి వివిధ ప్లేసెస్ కి వెళ్లే వారి కోసం కూడా ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసినట్లు ఇప్పటికీ తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. సో ఈ బస్సులకు సంబంధించి ఎవరైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయి వివిధ ప్లేసెస్ కి వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ గా ఇటు చెన్నై, బెంగళూరు వంటి ఏరియాస్ కి వెళ్లేవారు ఎక్కువగా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్న కారణంగా వెంటనే టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించింది. సో ప్రత్యేకమైన బస్సులు ఆల్రెడీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాయి. సో మరి కాసేపట్లోనే అవన్నీ కూడా స్టార్ట్ గానున్నాయి. వాటికి సంబంధించి అంటే రీజనబుల్ టికెట్ ప్రైస్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఒకవైపు ఇండిగో ఫ్లైట్ సంబంధించి అన్ని క్యాన్సిల్ అయిన క్రమంలో ఇతర విమాన సర్వీసులకు సంబంధించి ఒక్కసారిగా టికెట్ రేట్స్ పెంచినట్లు ఇప్పటికే విమానయాన శాఖకు సంబంధించిన వారికి సమాచారం అందడంతో ఇక్కడ కూడా ప్రయాణికులకి భారము పడకూడదు అని చెప్పిన సిచ్యువేషన్. సో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మాత్రం ఇటు చెన్నై, బెంగళూరుతో పాటు వివిధ ప్లేసెస్ కి ఎవరైతే ట్రావెల్ చేయాల్సి ఉంటుందో వారందరి కోసం కూడా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకమైన బస్సులని ఏర్పాటు చేసిన సిచ్యువేషన్.